కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా స్టూడెంట్స్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారా? ఎస్, వాళ్ళు మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్తో సిద్ధంగా ఉన్నారు. సో నేను మీకు అప్పచెప్పేస్తున్నాను, మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారు ఏంటి అనేది. సో ఫస్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు, ఎవరు అడగబోతున్నారు ఫస్ట్ క్వశ్చన్? యా, మీ పేరు? భావజ్ఞ. అడగాలనుకుంటున్నారు, ఎవరిని అడగాలనుకుంటున్నారు? I want to ask both of the hero and heroine. Set lo the most funniest or the blooper ఏంటి అనేసి అనుకుంటున్నారు మీరు? ఇష్టమైన బ్లూపర్. బ్లూపర్ అంటే ఏంటో తెలియదు కానీ నాకు, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్, మన బాయ్స్ ఎస్పెషలీ అమ్మాయిగా పుట్టింటే బాగుండి అనిపించేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సెట్లోకి వచ్చాను, సందీప్ రాజ్కి హాయ్ చెప్పాను. నేను సందీప్ రాజ్కి హాయ్ చెప్తే హాయ్ అంటాడు. ఇప్పుడే సాక్షి మాధవల్కర్ వచ్చిన సెట్లోకి హాయ్ ఎలా చెప్తాడు, ఏ హాయ్ 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 సాక్షి, గుడ్ మార్నింగ్ అని ఇంత ఎక్సైట్ అవుతాడు. సో ఇట్ వాజ్ అ వెరీ జోక్స్ అపార్ట్, సందీప్ ఇస్ అ వెరీ లాయల్ మ్యాన్. మొన్ననే పెళ్ళయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? Hi ma'am. Hi. I have a question for the heroine. ఓకే, టు ద హీరోయిన్. సో మీరు మాట్లాడచ్చా అట్లీస్ట్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. It's not about the movie. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్. ఆ క్వశ్చన్ ఏదో నన్ను అడగండి. Since this is your first film, what was your inspiration to get into Tollywood and who's your favorite actor around? ఓకే, సాక్షి ఫేవరెట్ హీరో కానీ లేకపోతే ఈ ఆపర్చునిటీ ఎట్లొచ్చింది ఏంటి అనేది తను మాట్లాడకూడదంట. మరి ఆ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. మనమైతే కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, సరేనా? సాక్షి కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా మీరు? ఏమైనా చేసేలా ఉన్నారుగా. అంటే కథలో ఒక చాలా గట్టి ఎలిమెంట్ అది ఒక్కటే రీజన్ వల్ల సందీప్ రాజ్ స్పెసిఫిక్గా నాకు చెప్పాడు అండ్ సాక్షి కూడా చెప్పాడు, ఇప్పుడే వద్దమ్మా కొంచెం ఆగు అని. కాబట్టి కాస్త ఆగుదాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు ఎవరు ఏం మాట్లాడరా? నాని గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, లైక్ హౌ డిడ్ యూ కన్విన్స్ హిమ్? సందీప్ కాల్డ్ హిమ్ అండ్ సందీప్ గారికి నాని గారికి దేర్ వాజ్ రిలేషన్షిప్ ఫ్రమ్ బిఫోర్ అండ్ చెప్పాడు, కథ చెప్పాడు, నాని గారికి నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, గ్లిమ్స్. సో వెంటనే ఒప్పుకున్నారు అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, ఆ విధంగా నాని గారిని ఒప్పించారనమాట. సో నెక్స్ట్, If you have to select one, మీకు బబుల్ గమ్ ఇష్టమా, మోగ్లీ ఇష్టమా? రెండు కళ్ళల్లో ఏ కళ్ళు బాగుంటుంది అంటే ఏం చెప్పగలుగుతాం మనం? లెఫ్ట్ ఐ బాగుందంటో, రైట్ ఐ బాగుందంటో. నాకైతే రెండు నా కళ్ళే. సో రోషన్ గారు మరి థర్డ్ సినిమాకి ఏం చెప్తారండి? రెండు కళ్ళతో కవర్. అప్పుడు వేరే ఏమైనా పార్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, మీరు థర్డ్ మూవీ తీస్తే థర్డ్ మూవీ తీస్తేనా అప్పుడు ఆలోచిస్తానులేండి, అప్పటి వరకు ఇంకా అక్కడికి వెళ్ళలేగా. సో అదనమాట, ప్రస్తుతానికైతే రెండవ సినిమా కాబట్టి రెండు కళ్ళతో సరిపెట్టేశారు ఆయన. ఎస్, నెక్స్ట్. ఒకవేళ థర్డ్ మూవీ అక్కడ ఒకసారి పైకి లేవరా, మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఒక అమ్మాయిని చూసామన్న ఫీలింగ్ ఉంటుంది. యా, ఒకవేళ థర్డ్ మూవీ తీస్తే సాక్షి ఆర్ బబుల్ గమ్ హీరోయిన్? ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగకుండా నాకు ఒక సినిమా నేను తీస్తే నాకు దాంట్లో కాస్టింగ్లో ఏం సేవ్ ఉండదు, మా డైరెక్టరే పెడతారు ఎప్పుడైనా కూడా. సో అది డైరెక్టర్ నాకు ఒపీనియన్ ఉంటుంది, నేను నా క్యారెక్టర్ చేసుకుని వెళ్ళిపోతాను. లాక్ కర్దో అండి, లాక్ కర్దో. యా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం ఆ బాయ్స్కి మైక్ ఇవ్వండి అయ్యా. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, అబ్బాయిల తరపునందరినీ రిప్రజెంట్ చేస్తున్నావు అనమాట. సో మంచి క్వశ్చన్ ఒకటి అడుగు. అన్న క్వశ్చన్ ఏం లేదు కానీ
సుమాకర్ అడిగానని చెప్పన్నా. తప్పకుండా తప్పకుండా. లవ్లీ లవ్లీ. ఖచ్చితంగా సుమ గారు చూస్తుంటారు ఇది. ఓకే, సుమ గారికి చెప్తారు ఖచ్చితంగా రోషన్ గారు, అండ్ ఆవిడ కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్. కాదు, ఎవరు అడిగారంటే ఏం చెప్పాలి అన్న? ఫస్ట్ థింగ్, వేర్ ఇస్ యువర్ మదర్? డిడ్ యువర్ మదర్ కమ్ టుడే? బిజీగా ఉన్నారా ఆవిడ? అండ్ సెకండ్ థింగ్ అన్న, హూస్ యువర్ ఫేవరెట్ హీరో? నాకు టాలీవుడ్లో ఉండే వాళ్ళందరూ ఇష్టమే, ఎందుకంటే దే ఇంపాక్టెడ్ మీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఒక్క హీరో. ఇట్లాంటి నువ్వు చెప్పు. డిఫాల్ట్ అన్న, బావులకే బాబు మహేష్ బాబు. నాకు అందరు ఇష్టమే. మహేష్ బాబు గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, రామ్ చరణ్ గారు ఇష్టం, నాని అన్న ఇష్టం, విజయ్ దేవరకొండ ఇష్టం, ఇంకా సోహాన్ అండ్ సోహాన్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం. సో అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో అందరూ ఇష్టం నాకు. కాదమ్మా, ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని కదా అడగాలి. అండ్ లాస్ట్ ఇంకా మ్యామ్, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు మ్యామ్. He's saying that you are very beautiful. Okay, girls, yeah, please. మీ ఫేవరెట్ హీరోయిన్ అన్న? ఫేవరెట్ హీరోయిన్? ఆవిడ అడగమన్నారు కదా, అడిగేస్తాం అట్లా. ఫేవరెట్ హీరోయిన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోయిన్ అంటే నాకు ఐ థింక్ శ్రీదేవి గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడున్న వాళ్ళలో చెప్పరా? ఇప్పుడున్న వాళ్ళలో అంటే సడన్గా ఆలోచించాను. ఆహా, శ్రీదేవి గారిని చెప్పి సేఫ్గా పక్కకు తప్పేసుకున్నారు ఆయన. అంటే నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం. ఓకే, ఇప్పుడు బబుల్ గమ్ లో మాన్సా చౌదరి బాగా చేసింది, మాన్సా చౌదరి ఇష్టం. అంటే ఇప్పుడు అమ్మాయి చేయట్లేదు. సాక్షి బాగా చేసింది, సాక్షి ఇష్టం. ఇంకా స్పెసిఫిక్ గా డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ హీరోయిన్లు ఇష్టం. ఓకే, వాళ్ళు వీళ్ళు అంటే మనకి అలాంటి. చాలా బాగా చెప్పారండి. ఓకే, సో బాయ్స్ మీరు కొట్టుకోండి, బట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మైక్ తీసుకున్న అబ్బాయి. ఎస్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక లాస్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా కాసేపు అయితే మైక్ దొరికేలా లేదు, ప్లీజ్. ఓకే, మీరు ఇంకా ఉండాలా? వెయిట్ చేయాలా? వెయిట్ చేస్తామండి, అక్కడి నుంచి వెయిట్ చేయమని. యా, ఓకే. సో థ్యాంక్ యూ, మీరందరూ కూడా మా కోసం వెయిట్ చేసినందుకు. మరి మీరు అడగట్లేదు కదా? ఓకే, సో థ్యాంక్ యూ కేఎల్ యూనివర్సిటీ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ని మాకు అందించినందుకు. మొగ్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి మరింత తెలుసుకోబోతున్నాం. ఒక 25 ఏళ్ల ప్రేమికుడి కథని మనం థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఒకసారి మీరందరూ హ్యాపీగా ఒకసారి వాళ్ళందరికీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ అండి. మొగ్లీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రోషన్ అండ్ థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్ యూ సో